పండుగ హడావుడి మొదలైంది. దీక్షా మాసంలో ప్రతి ముస్లిం ఎంతో పవిత్రంగా ఉపవాసం ఉంటారు. ముస్లిం లోగిళ్లన్నీ అల్లాహు అక్బర్తో మారుమోగుతుంటాయి. ఏడాది మొత్తం ఈ పండుగ కోసం ఆసక్తిగా ఎదురుచూసే ముస్లిం సోదరులు ఈ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. రంజాన్ నెలంతా నగరమే కాదు ప్రతి ముస్లిం లోగిలి కలర్ఫుల్గానే కనిపిస్తుంది. అంటే ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చేది హలీం. ముస్లింలే కాదు ముస్లిమేతరులు ఎంతో ఇష్టంగా తినే ఈ వంటకం తయారీనే చాలా ప్రత్యేకం. ఈ మాసమంతా నగరంలో ఏ మూల చూసినా హలీం గుమగుమలే పలకరిస్తూ ఉంటాయి. ముస్లింల పవిత్ర మాసం రంజాన్ రోజా మొదలైంది. దీంతో నగరంలో హలీం ఘుమఘుమలు నోరూరిస్తున్నాయి. 2 నెలలు మాత్రమే కనిపించే హలీంను తినాలని అందరూ క్యూ కడుతున్నారు. దీంతో హలీం అవుట్లెట్స్ కిటకిటలాడుతూ ఉంటాయి. అయితే ఎప్పటిలాగే ఈసారి కూడా భారీ డిమాండ్ ఉంటుందని పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు వ్యాపారులు. ఈసారి సిటీలో ఉన్న హలీం రుచుల స్పెషల్ ఏంటో ఓసారి చూద్దాం. హైదరాబాద్ పేరు వినగానే చార్మినార్, ఇరానీ చాయ్, బిర్యానీ ఎలా గుర్తుకొస్తాయో అదే స్థాయిలో గుర్తుకు వచ్చే అద్భుత వంటకం హలీం. ముస్లిం సోదరులు పరమ పవిత్రంగా భావించే రంజాన్ మాసం ప్రారంభమవుతూ ఉండడంతో నగరంలో హలీం గుబాళింపులు వీస్తున్నాయి. దీంతో ఎక్కడ చూసినా హలీం తయారీ కేంద్రాలు ప్రత్యేకంగా వెలిసి రుచికరంగా సంతృప్తినిచ్చేలా హలీంను అందిస్తున్నాయి. నగరంలోని ప్రముఖ హలీం తయారీ సంస్థలు కోరుకున్న వారికి కోరుకున్న రుచుల్లో హలీంని అందించేందుకు తగిన ఏర్పాట్లు చేశాయి. హలీం తయారీలో వివిధ రకాల ఫ్లేవర్స్ ను అందిస్తూ ఆకట్టుకుంటున్నారు తయారీదారులు. నాన్ వెజ్ లో మటన్, చికెన్, ఫిష్, ఈము కోడి హలీం నోరూరిస్తున్నాయి. ఇక వీటితో పాటు శాకాహారుల కోసం కూడా వెజ్ హలీంను అందిస్తున్నారు వ్యాపారులు. ఇక సిటీలో ఇరానీ హలీం రుచులు ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. और लोग बहुत दूर दूर से आते और रमज़ान से हम 17 दिन पहले स्टार्ट करते शब बारात से, और रमज़ान के बाद 6 दिन और हलीम मिलता है इधर 7 शव्वाल तक के लोग 6 दिन और रोज़ा रहते, और इसलिए हम पहले चालू कर दें कि लोग मालूम होना हलीम क्या चीज़ है, क्योंकि लोग हर जगह हलीम लग जाता, ट्रैफिक होने की वजह से कोई लोग नहीं आ सकते, इसलिए पब्लिक डिमांड से हम जो है రంజాన్ से 17 दिन पहले हलीम स्टार्ट करते हैं. శరీరానికి కావలసిన ఎన్నో రకాల పోషకాలు హలీంలో లభించడంతో దీనిని ఆరగించేందుకు అందరూ ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా ఖర్జూరం, ఎండు ద్రాక్ష, కిస్మిస్, జీడిపప్పు, బాదం పప్పు వంటి దినుసులతో రుచికరంగా ఉండడమే కాకుండా ఆరోగ్యాన్నిచ్చేలా ఉండడంతో హలీం అందరి అభిమానాన్ని చూరగొంటోంది. మరీ ముఖ్యంగా డైటింగ్ పేరుతో నోరు కట్టేసుకునే యువత సైతం హలీం రుచులను ఎంచక్కా ఆస్వాదిస్తున్నారు. ఇక్కడ ఎవ్రీ ఇయర్ వస్తాము. ఇట్స్ ప్రెటీ గుడ్, టేస్టీగా ఉంటుంది. అందరు ఫ్రెండ్స్ కలిసి వస్తాము ఇలా హ్యాంగ్అవుట్ లాగా, లైక్ వీక్లో వన్స్ అలా వస్తాము. టేస్ట్ బాగుంటుంది ఇక్కడ. అండ్ వీ లైక్ వెజిటేరియన్, వీ హ్యావ్ వెజిటేరియన్ ఫ్రెండ్స్ టు వీ హ్యావ్ స్వీట్స్ హియర్. ఇట్స్ ప్రెటీ టేస్టీ హియర్. హలీం ఇప్పుడు సమైక్యతకు మారుపేరుగా నిలుస్తోంది. ఉపవాసం చేసే ముస్లింలే కాదు హిందువులు సైతం హలీం రుచులను కమ్మగా ఆరగించేస్తున్నారు. అటు హలీం తయారీలో సైతం హిందువులు చేయి తిప్పుతున్నారు. ఇక ఆరగింపులో కూడా మొత్తం సంవత్సరంలో కేవలం 45 రోజులు మాత్రమే లభించే ఈ హలీంను సంతోషంగా ఆస్వాదిస్తున్నారు. You know, the other day I came with a family member who stays in Saudi Arabia, and you know, he liked the haleem so much that he actually asked us to bring it for him and ship it to him so that he can also enjoy it over there. So haleem, as it is Hyderabad haleem, I think is becoming as famous as Hyderabadi biryani is across the world, and I would say 555 does have a very good haleem and is certainly contributing in that. ఇక సిటీలో హలీం ప్రియులు ఏటికేడాదికి పెరుగుతూనే ఉన్నారు. మార్కెట్లో మటన్, డ్రై ఫ్రూట్స్ రేట్లు పెరగటంతో హలీం రేట్లను పెంచేశారు వ్యాపారులు. ఇక ఒక హైదరాబాద్లోనే కాక యావత్ ప్రపంచానికి రుచికరమైన హలీంను అందించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన హైదరాబాద్ బ్రాండ్ హలీంను విదేశీయులకు రుచి చూపించేందుకు కొరియర్ సర్వీసులను ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ నుండి ఇప్పటికే అమెరికా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, సింగపూర్, గల్ఫ్ దేశాల్లో
అవుట్లెట్స్ను ప్రారంభించడంతో పాటు ఇక్కడి నుంచి విదేశాలకు పంపిస్తున్నారు. రంజాన్ ఫెస్టివల్ వచ్చిందంటే చాలు కేవలం ముస్లింలకు మాత్రమే కాదు అందరికీ పండగే. ఎందుకంటే ఈ రంజాన్ సీజన్లో వచ్చే హలీంను మరింతగా ఇష్టపడతారు. కేవలం ఇక్కడ మాత్రమే కాదు వేరే దేశాలకు కూడా పంపించుకుంటారు. కెమెరా పర్సన్ శ్రీశైలంతో శరత్, HMTV, హైదరాబాద్.